తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు రాష్ట్ర ప్రజల గుండెల్లో సజీవంగా ఉంటారని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద రాజగోపాల్ రెడ్డి నివాళులు అర్పించారు. ఇటీవలే కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు కష్టాల్లో ఉన్నారని, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమకారులు వాళ్ళ కష్టం ఎంతో మంది అమరవీరుల ఆత్మ బలిదానాల త్యాగమైన ఈరోజు తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఒక స్తూపం, అమరవీరుల స్తూపం అంటే మాకు గుడితో సమానం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ప్రాణాలు అర్పించారో అమరవీరులు ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటారు సజీవంగా. అందుకనే మొట్టమొదటి సమావేశం కాబట్టి నేను ఇక్కడ రావాలని ఇక్కడికి ఒకసారి అమరవీరుల స్తూపాన్ని దర్శించుకోవాలని రావడం జరిగింది. అంతే తప్పితే ప్రత్యేకంగా ఏం లేదు. దీంతో పాటు ఈ మధ్య వరదల వల్ల కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి నేను మా సహచర మిత్రులందరూ కూడా ఆ వరద బాధితుల సహాయ కార్యక్రమంలో పాల్గొంటూ పోతున్నాం. ఇది మొట్టమొదటి రోజు సమావేశం కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. అంతే త్యాగాల పునాదుల మీద